ఏపీ లీవ్ రూల్స్లో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి సెలవు నిబంధనలలో మనం ప్రధానంగా ఎర్న్ లీవ్స్ కానీ, హాఫ్ పే లీవ్ కానీ, కమిటెడ్ లీవ్ కానీ, తర్వాత ఎక్స్ట్రాడినరీ లీవ్ కానీ, తర్వాత స్పెషల్ డిజబిలిటీ లీవ్, స్టడీ లీవ్, లీవ్ నాట్ డ్యూ, మెటర్నిటీ లీవ్, ప్యాటర్నిటీ లీవ్, చైల్డ్ కేర్ లీవ్ ఇలాంటి అనేక రకాలైనటువంటి లీవ్స్ మన ఉద్యోగులకి అందుబాటులో ఉంటాయి. దానికి సంబంధించినటువంటి వివిధ నియమ నిబంధనలు కూడా ఉన్నాయి. దీని తర్వాత మనకి ప్రతి ఉద్యోగికి కూడా కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ప్రత్యేకమైనటువంటి క్యాజువల్ లీవ్స్ ఇస్తారు. స్పెషల్ క్యాజువల్ లీవ్ అంటారు. మామూలుగా క్యాజువల్ లీవ్ అంటే ప్రతి ఉద్యోగికి కూడా ఒక క్యాలెండర్ ఇయర్లో 15 మనకి క్యాలెండర్ ఇయర్కి ఒక 15 రోజులు క్యాజువల్ లీవ్ అనేది ఇస్తారు. అలాగే ఉమెన్ ఎంప్లాయీస్కి అయితే 15 రోజులతో పాటు అదనంగా ఒక 5 రోజులు అడిషనల్ క్యాజువల్ లీవ్, అదనపు క్యాజువల్ లీవ్ అనేది ఇస్తారు. సో ఒక క్యాలెండర్ ఇయర్లో ఒక ఎంప్లాయీకి, మేల్ ఎంప్లాయీకి 15 డేస్ క్యాజువల్ లీవ్ అనేది వస్తుంది. అలాగే ఫిమేల్ ఎంప్లాయీస్కి అయితే 15 + 5 20 డేస్ క్యాజువల్ లీవ్ అనేది వస్తుంది. ఇవి కాకుండా మనకి కొన్ని ప్రత్యేక సందర్భాల్లో స్పెషల్ క్యాజువల్ లీవ్ అనేటువంటిది మనకి ఇవ్వటం జరుగుతుంది. ఇవి ఏ సందర్భాల్లో ఇస్తారు, ఎన్ని రోజులు ఇస్తారు, ఎవరికి ఎలిజిబిలిటీ ఉంటుంది అనేది మనం చూడాలి. సపోజ్ మనం చూసినట్లయితే ఎంప్లాయీస్లో లీవ్ రూల్స్కి సంబంధించినంత వరకు 2 రకాలుగా మనం ఎంప్లాయీస్ని పరిగణిస్తాం. ఇదేంటంటే ఒకటి టెంపరరీ ఎంప్లాయీస్, రెండోది పర్మనెంట్ ఎంప్లాయీస్. పర్మనెంట్ ఎంప్లాయీస్ అంటే ఎవరి సర్వీస్ అయితే రెగ్యులరైజ్ అవుతుందో, రెగ్యులరైజేషన్ అయిన సర్వీసెస్ రెగ్యులరైజ్ అయితే ఇనీషియల్ క్యాడర్లో వాళ్ళని పర్మనెంట్ ఎంప్లాయీస్గా మనం భావించవలసి ఉంటుంది. ఇంకా కొత్తగా నియామకమై ఇంకా రెగ్యులరైజ్ కానటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని మనం టెంపరరీ ఎంప్లాయీస్గా మనం స్వీకరిస్తాం. అయితే ఈ స్పెషల్ క్యాజువల్ లీవ్ విషయంలో మాత్రం మనకి పర్మనెంట్ ఎంప్లాయీస్, టెంపరరీ ఎంప్లాయీస్ ఇద్దరికీ కూడా ఈ స్పెషల్ క్యాజువల్ లీవ్ సమానంగా వర్తిస్తాయి. దీనికి సంబంధించినంత వరకు మాత్రం పర్మనెంట్ ఎంప్లాయీసా, టెంపరరీ ఎంప్లాయీసా అనేటువంటి వ్యత్యాసం మాత్రం ఏమీ ఉండదు. సో అందరికీ కూడా వర్తించేటువంటి అవకాశం ఉంటుంది. మొట్టమొదటిసారిగా మనకి ఏదన్నా కోర్టు ద్వారా మనకి అధికారికంగా సమన్లు వచ్చినట్టయితే, అంటే బలానా కోర్టుకి మీరు అటెండ్ అవ్వండి అని చెప్పేసి మనకి కోర్టు నుంచి సమన్స్ వస్తాయి. అధికారికంగా అంటే మన ప్రత్యేకమైనటువంటి మన వ్యక్తిగత సంబంధించిన విషయాల్లో కోర్టు నుంచి సమన్స్ వస్తే మనం సెలవు పెట్టుకెళ్తాం. కానీ అధికారికంగా మనం ఒక ఉద్యోగం చేస్తున్నాము, ఒక అధికారిగా, ఆ అధికారిగా మనం కోర్టు ముందు హాజరవ్వమని కోర్టు మనకు సమన్స్ పంపిస్తారు. సపోజ్ మనకు ఒక మండల పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఎంఆర్ఓ ఆర్ తహసీల్దార్ ఉంటారు. ఆ తహసీల్దార్కి బలానా రోజున మీరు కోర్టుకు హాజరవ్వండి అని చెప్పేసి కోర్టు సమన్స్ ఇస్తుంది అనేకమైనటువంటి అధికారికమైన విషయంలో. సో అలా ఎప్పుడైనా సరే కోర్టుకు గన అధికారికంగా హాజరు కావాల్సి వస్తే ఎన్ని రోజులైతే మనం హాజరవుతామో అన్ని రోజులు మనకి వాస్తవంగా ఎన్ని రోజులు హాజరైతే అన్ని రోజులు కూడా స్పెషల్ క్యాజువల్ లీవ్గా ట్రీట్ చేస్తారు. ఈ స్పెషల్ క్యాజువల్ లీవ్ అంతా కూడా FR 9 ప్రకారం డ్యూటీ పీరియడ్గా ట్రీట్ చేయబడుతుంది. మిమ్మల్ని అడుగుతారు ఒక్కోసారి మనకి ఎగ్జామ్స్లో స్పెషల్ క్యాజువల్ లీవ్ ఈజ్ ట్రీటెడ్ యాజ్ డ్యూటీ యాజ్ పర్ FR నెంబర్ 9, FR 10, FR 11, FR 12 ఇట్లా అడుగుతారు. అడిగినప్పుడు మనం FR 9 అనేటువంటిది ఆప్షన్ ఇవ్వాలి. అండర్ FR 9 స్పెషల్ క్యాజువల్ లీవ్ ఈజ్ ట్రీటెడ్ యాజ్ డ్యూటీ, నాట్ డ్యూటీ, లీవ్ ఎలిజిబుల్, EOL అని కూడా ఇస్తారు. ఒక రకంగా ఏ FRలో ఉంటుంది అనేది క్వశ్చన్ కూడా ఇస్తారు మనకి ఎగ్జామ్స్లో. రెండోది FR 9 కింద స్పెషల్ క్యాజువల్ లీవ్ని ఎలా ట్రీట్ చేస్తారు అనేది కూడా మనకి క్వశ్చన్ అనేటువంటిది ఇవ్వటం జరుగుతుంది. అండర్ FR 9 స్పెషల్ క్యాజువల్ లీవ్ ఈజ్ ట్రీటెడ్ యాజ్ A డ్యూటీ, B లీవ్, సి అనేటువంటిది ఆప్షన్ హాలిడేస్, లేకపోతే D నాట్ డ్యూటీ అని ఇస్తాడు. ఇచ్చినప్పుడు మనం డ్యూటీ అనేటువంటిది క్లిక్ చేయాలన్నమాట. సో ఈ రకంగా మనకి ప్రతి దాంట్లో కూడా ఒక క్వశ్చన్గా మనకి ఆబ్జెక్టివ్ టైప్లో మనకి ఎగ్జామ్స్లో వచ్చే అవకాశం ఉంటుంది. ఆ దిశగా మనం ప్రతి రూల్ని కూడా పరిశీలించవలసి ఉంటుంది. సో కోర్టు ద్వారా కనుక అధికారికంగా సమన్స్ వచ్చాయనుకోండి, వెన్ సమన్స్ వర్ ఇష్యూడ్ బై ఏ కాంపిటెంట్ కోర్ట్, ది ఎంప్లాయీ విల్ బి శాంక్షన్డ్ స్పెషల్ క్యాజువల్ లీవ్, ఎర్న్ లీవ్, హాఫ్ పే లీవ్, కమిటెడ్ లీవ్
అని 4 రకాలుగా క్వశ్చన్ ఇస్తాడు. వెన్ ద ఎంప్లాయీ ఈజ్ కాల్డ్ ఫర్ బై ఎ కోర్ట్ టు అటెండ్ బై వే ఆఫ్ సమన్స్, ది డ్యూటీ విల్ బి ట్రీటెడ్ యాజ్ స్పెషల్ క్యాజువల్ లీవ్. నెంబర్ 2 ఎరన్ లీవ్, నెంబర్ 3 హాఫ్ పే లీవ్, నెంబర్ 4 నన్ ఆఫ్ ది అబౌవ్, ఆర్ నెంబర్ 4 కమిటెడ్ లీవ్ అంటాడు. అప్పుడు మనం డ్యూటీ అనేది క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఈ రకంగా మనం ప్రతి దాన్ని కూడా ప్రొవిజన్ని మనం ఆ రకంగా ప్రశ్నలోకి మార్చుకుంటూ తెలుసుకోవాల్సి ఉంటుంది. తర్వాత అలాగే మా మేల్ ఎంప్లాయీస్ కనుక ఫ్యామిలీ ప్లానింగ్ వ్యాసెక్టమీ చేయించుకున్నట్లయితే వాళ్ళకి 6 వర్కింగ్ డేస్ అనేటువంటిది స్పెషల్ క్యాజువల్ లీవ్ వస్తుంది. మేల్ ఎంప్లాయీస్ వెన్ అండర్గాన్ వ్యాసెక్టమీ ఆపరేషన్ స్పెషల్ క్యాజువల్ లీవ్ విల్ బి శాంక్షన్ ఫర్ 4 days, 5 days, 6 days, 7 days. 6 days, 6 వర్కింగ్ డేస్ మనకి స్పెషల్ క్యాజువల్ లీవ్ అనేటువంటిది వస్తుంది. అలాగే సెకండ్, ఒకసారి కనుక వ్యాసెక్టమీ చేయించుకొని తర్వాత అది ఫెయిల్యూర్ అయిందనుకోండి, అగైన్ మళ్ళా చేయించుకుంటారు. సో సెకండ్ టైం వ్యాసెక్టమీ, వెన్ మేల్ ఎంప్లాయీ హ్యాస్ అండర్గాన్ సెకండ్ టైం వ్యాసెక్టమీ, ఈ విల్ బి శాంక్షన్ స్పెషల్ క్యాజువల్ లీవ్ ఫర్ 4 days, 5 days, 6 days, nil days అని 4 రకాలుగా ఇస్తాడు క్వశ్చన్. అప్పుడు కూడా 6 days వస్తుందన్నమాట. సో స్పెషల్ క్యాజువల్ లీవ్ అనేటువంటిది మేల్ ఎంప్లాయీస్ మొట్టమొదటిసారి వ్యాసెక్టమీ చేయించుకున్న 6 days, 6 వర్కింగ్ డేస్ వస్తుంది. అలాగే రెండవసారి, మొదటిసారి చేయించుకున్న వ్యాసెక్టమీ ఫెయిల్ అయ్యి రెండోసారి చేయించుకున్నప్పటికీ కూడా మనకి 6 వర్కింగ్ డేస్ అనేటువంటిది వాళ్ళకి స్పెషల్ క్యాజువల్ లీవ్ వస్తుంది. వెనక ముందు కూడా మనం సెలవులు కలుపుకోవచ్చు. సపోజ్ సెకండ్ సాటర్డే సండే కలిసింది, ఆ తర్వాత 6 వర్కింగ్ డేస్ పెట్టుకుంటే 9 days రెస్ట్ తీసుకోవచ్చు. సో ప్రతి క్యాజువల్ లీవ్కి కూడా సఫిక్సెస్ అండ్ ప్రిఫిక్సెస్, ప్రిఫిక్స్ అంటే ముందు కలిపేటువంటి సెలవులు, సఫిక్స్ అంటే వెనక కలిపేటువంటి సెలవులు, ఈ రెండు కూడా కలుపుకోవచ్చు మనం. సో ఇది స్పెషల్ క్యాజువల్ లీవ్కి సంబంధించి. అలాగే ఫిమేల్ ఎంప్లాయీస్ ఫ్యామిలీ ప్లానింగ్ చేయించుకుంటారు. దట్ ఈస్ కాల్డ్ ట్యూబెక్టమీ. టెక్నికల్ టర్మ్ ఏంటంటే ట్యూబెక్టమీ అంటారు. ఫిమేల్ ఎంప్లాయీస్ ట్యూబెక్టమీ చేయించుకుంటే వాళ్ళకి 14 రోజులు స్పెషల్ క్యాజువల్ లీవ్ వస్తుంది. మేల్ ఎంప్లాయీస్ చేయించుకుంటే 6 days వస్తుంది. ఫిమేల్ ఎంప్లాయీస్ చేయించుకుంటే కనుక ట్యూబెక్టమీ చేయించుకుంటే ఆటోమేటిక్గా వాళ్ళకి 14 days స్పెషల్ క్యాజువల్ లీవ్ ఇస్తాం మనం. ఇది కూడా మిమ్మల్ని ప్రశ్నగా అడిగే అవకాశం ఉంటుంది. ఫిమేల్ ఎంప్లాయీస్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ స్పెషల్ క్యాజువల్ లీవ్ ఇన్ కేస్ ఆఫ్ ట్యూబెక్టమీ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ అంటాడు. 10 days, 12 days, 14 days, 20 days అంటాడు. అప్పుడు 14 days అనేటువంటిది మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఈ రకంగా ట్యూబెక్టమీకి 14 days ఇస్తారు. కానీ ఫిమేల్ ఎంప్లాయీ కాదు, ఒక మేల్ ఎంప్లాయీ తన భార్యకి కనుక ట్యూబెక్టమీ చేయిస్తే, ఆమె ఎంప్లాయీ కాదు, ఆమె హౌస్ వైఫ్, ఈవెన్ దో ఆమె ఎంప్లాయీ అయినా పర్వాలేదు, ఆమె ఎంప్లాయీ అయితే యాజ్ అన్ ఎంప్లాయీ షీ గెట్ 14 days స్పెషల్ క్యాజువల్ లీవ్ వెన్ ది వైఫ్ ఆఫ్ ది మేల్ ఎంప్లాయీ హ్యాస్ అండర్గాన్ ది ట్యూబెక్టమీ ఆపరేషన్. ఒక మేల్ ఎంప్లాయీ యొక్క భార్య గనక ట్యూబెక్టమీ ఆపరేషన్ కనుక చేయించుకుంటే అప్పుడు 7 days వస్తుంది. మేల్ ఎంప్లాయీస్కి 7 days వస్తుంది. భార్య చేయించుకుంటే ఆమెకు 14 days, భార్యకి ఆపరేషన్ చేయించిన తర్వాత ఈయనకి 7 days మనం స్పెషల్ క్యాజువల్ లీవ్ ఇస్తాం. అంటే ఆ ఇంట్లో ఉండి ఆ దగ్గర ఉండి కొంచెం అసిస్టెన్స్ ఎక్స్టెండ్ చేయడం కోసం 7 days ఇస్తాం. ఇది కూడా మిమ్మల్ని అడిగే అవకాశం ఉంటుంది. వెన్ ఎంప్లాయీ హ్యాస్ గాన్ టు వ్యాసెక్టమీ ఆపరేషన్ he will get 6 working days. When a wife of the spouse of the employee, male employee has gone to tubectomy operation, he is eligible for special casual leave for a period of 4, 5, 6, 7 days అంటాడు. దెన్ అప్పుడు మనం 7 days he is eligible. అలాగే భార్యకు కూడా ఒకసారి ట్యూబెక్టమీ ఆపరేషన్ చేయించాడు, అది ఫెయిల్ అయింది, మళ్ళీ రెండవసారి కూడా ఆపరేషన్ చేయవలసినటువంటి సందర్భం ఏర్పడినప్పుడు మళ్ళీ రెండోసారి ఆపరేషన్ చేసినప్పుడు కూడా మళ్ళా 7 days అనేటువంటిది స్పెషల్ క్యాజువల్ లీవ్ మేల్ ఎంప్లాయీస్కి ఎలిజిబిలిటీ ఉంటుంది. సో మేల్ ఎంప్లాయీస్ 7 days తీసుకోవచ్చు అనమాట. అలా తర్వాత ఒక్కొక్కసారి ఏమంటే ఈ గర్భనిరోధక పరికరాలు అనేటువంటి అమర్చుతూ ఉంటారు, లూప్స్ అలాంటివి. సో అలాంటివి ఎప్పుడైనా అమర్చారు అంటే టెంపరీగా అమర్చారు అంటే ఏ రోజైతే ఆ ప్రోగ్రామ్ ఉంటుందో 1 day, ఆ సేమ్ డే మనకి స్పెషల్ క్యాజువల్ లీవ్ ఇస్తారు. సపోజ్ అలాంటివి ఏదైనా గర్భనిరోధక పరికరాలు అమర్చుకోవాలి అన్నప్పుడు ఆ రోజు ఏ రోజైతే సెలవు పెట్టుకుంటారో ఆ రోజు మనం సీఎల్ కాకుండా స్పెషల్ క్యాజువల్ లీవ్ అనేది ఒక్క రోజుకి మాత్రం శాంక్షన్ చేస్తారు. అలాగే మేల్ ఎంప్లాయీస్ కానీ ఫిమేల్ ఎంప్లాయీస్ కానీ ఆల్రెడీ ఒకసారి ట్యూబెక్టమీ ఆర్ వ్యాసెక్టమీ చేయించుకొని ఉంటారు. తర్వాత వాళ్ళు మళ్ళా పిల్లలు చనిపోవటమో లేకపోతే ఇట్లా జరిగినప్పుడు మళ్ళా పిల్లలు కావాలనుకున్నప్పుడు వాళ్ళు రీకానలైజేషన్ చేయించుకుంటారు. ఒకసారి ఆపరేషన్ చేయించుకున్న తర్వాత మళ్ళా పిల్లలు కావాలనుకునే సందర్భంలో రీకానలైజేషన్ కనుక చేయించుకుంటే అప్పుడు
21 days స్పెషల్ క్యాజువల్ లీవ్ ఇస్తారు. మేల్ ఎంప్లాయీస్కైనా 20 days ఇస్తారు, ఫిమేల్ ఎంప్లాయీస్కైనా కూడా 20 days ఇస్తారు. సో మనకేంటంటే ఇలా 21 days మ్యాక్సిమం. అది మెడికల్ సర్టిఫికేట్ అనేటువంటి డాక్టర్ ఇవ్వాలన్నమాట. డాక్టర్ ఇచ్చినట్టయితే మనకి వస్తుంది. కానీ ఈ రీక్యానలైజేషన్కి స్పెషల్ క్యాజువల్ లీవ్ అప్లై చేసుకోవాలంటే మాత్రం ఇద్దరికంటే తక్కువ సంతానం ఉన్నా ఇస్తారు. అంటే ఆల్రెడీ 2 పిల్లలు ఉన్నారు, ఒకళ్ళు ఎవరో చనిపోయి ఉంటారు, ఇంకా ఒక అమ్మాయో అబ్బాయో ఉంటారు. అటువంటప్పుడు ఏంటంటే మళ్ళీ రెండో వాళ్ళు కావాలనుకోవచ్చు. అప్పుడు రీక్యానలైజేషన్ అనేటువంటి జరిగినప్పుడు సెలవు అనేటువంటిది ఇవ్వటం జరుగుతుంది. ఇద్దరికంటే ఎక్కువ సంతానం ఉండాలి, లేదా వాళ్ళకున్నటువంటి మేల్ చిల్డ్రన్ మగ సంతానం పూర్తిగా లేనప్పుడు, మగ సంతానం లేరు, ఉన్నది కూడా 2 ఆడపిల్లలే ఉన్నారు, మగపిల్లవాడు ఒకడు ఉండేవాడు చనిపోవటమో ఏదో జరిగింది, అప్పుడు వాళ్ళకి మేల్ చిల్డ్రన్ లేనప్పుడు రీక్యానలైజేషన్ చేయించుకుంటే 2 3 ఆడపిల్లలు కనుకుంటే మేల్ కావాలనుకున్నప్పుడు మాత్రం ఈ రీక్యానలైజేషన్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది లివింగ్ చిల్డ్రన్, నెంబర్ ఆఫ్ లివింగ్ చిల్డ్రన్ 21 days అనేటువంటిది శాంక్షన్ చేయడం జరుగుతుంది. అలాగే మన ఎంప్లాయీస్ కనుక నేషనల్ ఇంటర్నేషనల్ ఈ గేమ్స్లో కనుక పాల్గొంటే, జాతీయ అంతర్జాతీయ క్రీడల్లో పాల్గొన్నారనుకోండి, ఒక సంవత్సరంలో 30 రోజులకి మించకుండా ఇస్తారు. ఒక సంవత్సరంలో పర్ ఇయర్ 30 days. వాళ్ళు కనుక ఆ రకంగా నేషనల్ గేమ్స్కి కానీ ఇంటర్నేషనల్ గేమ్స్ కానీ పార్టిసిపేట్ చేస్తున్నాం అని చెప్పేసి కనుక స్పోర్ట్స్ అథారిటీ నుంచి కనుక సర్టిఫికేట్ తెచ్చుకుంటే వాళ్ళకి మనం ఒక 30 days ఇన్ ఏ క్యాలెండర్ ఇయర్ స్పెషల్ క్యాజువల్ లీవ్ అనేటువంటిది మంజూరు చేయడం జరుగుతుంది అనమాట. ఇదేంటంటే మనకి లోకల్ జరిగేటువంటి గేమ్స్కి అప్లై కాదు, నేషనల్ గేమ్స్ ఆర్ ఇంటర్నేషనల్ గేమ్స్ దీని వరకే అప్లికే అవటం జరుగుతుంది అనమాట. తర్వాత కొన్ని మనకి అసోసియేషన్స్ ఉంటాయి, రికగ్నైజ్డ్ అసోసియేషన్ అంటే అన్ని అసోసియేషన్స్ కాదు, గవర్నమెంట్ నుంచి గుర్తింపు పొందినటువంటి సంఘాలు. ఎంప్లాయీస్ అసోసియేషన్స్లో సపోజ్ ఏపీ ఎన్జిఓ అసోసియేషన్, లేకపోతే ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్, ఇలా గుర్తింపు పొందినటువంటి ప్రభుత్వం చేత రికగ్నైజ్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్స్ ఉంటాయి. ఆ అసోసియేషన్లో పనిచేసేటువంటి డిస్ట్రిక్ట్ స్థాయిలోగా పనిచేసేటువంటి ప్రెసిడెంట్ అండ్ జనరల్ సెక్రటరీ, ప్రెసిడెంట్ ఆర్ సెక్రటరీ. కొన్ని అసోసియేషన్లో ప్రెసిడెంట్ అండ్ జనరల్ సెక్రటరీ అంటారు, కొన్ని అసోసియేషన్లో ప్రెసిడెంట్ అండ్ సెక్రటరీ అంటారు. సో ప్రిన్సిపల్ ఆఫీస్ బేరర్స్ అయినటువంటి ప్రెసిడెంట్ అండ్ సెక్రటరీకి జిల్లా స్థాయిలో పనిచేసే వాళ్ళకి ఒక సంవత్సరంలో 21 days స్పెషల్ క్యాజువల్ లీవ్ అనేటువంటిది ఇవ్వటం జరుగుతుంది. 21 days ఇన్ ఏ ఇయర్ స్పెషల్ క్యాజువల్ లీవ్ అనేటువంటిది ఇవ్వటం జరుగుతుంది. సో ఇటువంటి సందర్భాల్లో మనకి ఈ స్పెషల్ క్యాజువల్ లీవ్ అనేటువంటిది మంజూరు చేయటం జరుగుతుంది. అలాగే మనకి ఈ వివిధ సందర్భాల్లో స్పెషల్ క్యాజువల్ లీవ్ తీసుకున్నప్పుడు దీన్ని డ్యూటీగానే పరిగణిస్తారు. డ్యూటీగా పరిగణించినప్పుడు వాళ్ళకి పూర్తి జీతం అనేటువంటిది ఇవ్వటం జరుగుతుంది. క్యాజువల్ లీవ్ ఈజ్ ట్రీటెడ్ యాజ్ డ్యూటీ అండర్ FR9. సో స్పెషల్ క్యాజువల్ లీవ్ కూడా అది కూడా క్యాజువల్ లీవే కాబట్టి అది కూడా డ్యూటీ పీరియడ్గానే ట్రీట్ అవుతుంది. డ్యూటీ పీరియడ్గా ట్రీట్ అయ్యి పూర్తి జీతం అనేటువంటిది లభిస్తుంది. ఈ రకంగా వివిధ సందర్భాల్లో మనకి ప్రత్యేక సందర్భాల్లో స్పెషల్ క్యాజువల్ లీవ్స్ అనేవి కూడా మనకి ఆ నియమ నిబంధనల ప్రకారం శాంక్షన్ చేయడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. సో ఈ స్పెషల్ క్యాజువల్ లీవ్స్ మీద కూడా మనకి డిపార్ట్మెంట్ టెస్ట్లో లీవ్ రూల్స్ కింద మనకి క్వశ్చన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో అటువంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మనం ఈ నిబంధనలు జాగ్రత్తగా చూసుకుని ఆ మేరకు మనం ఆన్సర్ టిక్ చేస్తే మనకి మార్క్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. జనరల్గా ఆఫీస్ ప్రొసీజర్లో కూడా ఇవి తెలుసుకొని ఉంటే మనం ఎవరికన్నా అవసరం ఉన్నప్పుడు ఈ స్పెషల్ క్యాజువల్ లీవ్స్ అనేటువంటివి కూడా వాడుకోవటానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఏ రకమైన లీవ్ కూడా ఒక ఎంప్లాయీకి లీవ్ కెనాట్ బి అవైల్డ్ యాజ్ ఎ మ్యాటర్ ఆఫ్ రైట్. నేను లీవ్ పెట్టుకుంటాను, నాకు ఆ హక్కు ఉంది అనేటువంటిది మాత్రం ఉందా లేదా అంటే లీవ్ కెనాట్ బి అవైల్డ్ యాజ్ ఎ మ్యాటర్ ఆఫ్ రైట్. మనకి లీవ్ అనేది హక్కు కాదు, అవసరమైతే లీవ్ వాడుకోవచ్చు. అంటే సాధారణంగా లీవ్ అనేటువంటిది రిజెక్ట్ కూడా చేయకూడదు. FR67 దీనికి అథారిటీ. FR67 ఏం చెప్తుందంటే లీవ్ కెనాట్ బి అవైల్డ్ యాజ్ ఎ మ్యాటర్ ఆఫ్ రైట్. ఇది కూడా వివిధ సందర్భాల్లో మనకి క్వశ్చన్గా వచ్చే అవకాశం ఉంది. అదే FR67లో ఏం చెప్తుంది, అలా అని ప్రతి ఎంప్లాయీ ఎప్పుడు లీవ్ పెట్టుకున్నా కూడా రిజెక్ట్ చేయడం కూడా సరికాదు. వీలైనంత వరకు సెలవు శాంక్షన్ చేయాలి. అత్యవసర పరిస్థితుల్లో సెలవు శాంక్షన్ చేయకపోయినా
ఈ పరిస్థితుల్లో మాత్రం ప్రత్యేకంగా తెలియజేయాలి అని చెప్పేసి చెప్తుందన్నమాట. సో అలాగే ఒక ఎంప్లాయీ గనక ఏదన్నా ఫారిన్ సర్వీస్కి వెళ్ళి ఫారిన్ సర్వీస్ కాదు, విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేసుకోవాలనుకుంటున్నాడు. ఈ ఉద్యోగం చేస్తూ ఉంటాడు, విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేసుకోవాలనుకున్న సందర్భంలో ఒక 5 సంవత్సరాల వరకు ఆ ఎంప్లాయీకి ఎక్స్ట్రాఆర్డినరీ లీవ్ వితౌట్ పే అండ్ అలవెన్సెస్, జీతభత్యాలు లేకుండా ఒక 5 సంవత్సరాల పాటు ఎంటైర్ సర్వీస్లో ఎక్స్ట్రాఆర్డినరీ లీవ్ అనేటువంటి శాంక్షన్ చేస్తూ కూడా ప్రభుత్వం అనుమతించింది. ఇది కూడా ఒక్కొక్కసారి మనకి ఎగ్జామ్స్లో క్వశ్చన్గా వచ్చే అవకాశం ఉంది. సర్వసాధారణంగా ఒక ఎంప్లాయీ సెలవులో ఉన్నప్పుడు ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్ అనేది టేకప్ చేయకూడదు. మనం సెలవు పెట్టుకున్నాం, ఒక 6 నెలలు సెలవు పెట్టుకొని వెళ్ళి వేరే ప్రాజెక్ట్లో జాయిన్ అయ్యి అక్కడ ఒక 6 నెలలు చేసుకొని జీతం తెచ్చుకొని ఇక్కడ సెలవులో ఉండకూడదు. అది ప్రొహిబిటెడ్ అనమాట. సో FR 69 ప్రకారం డ్యూరింగ్ ది లీవ్ పీరియడ్ అనేటువంటిది మనము ఎలాంటి ఎంప్లాయ్మెంట్ టేకప్ చేయకూడదు. కానీ దానికి ఉన్న ఎక్సెప్షన్ ఏంటంటే విదేశాల్లో ఉద్యోగం చేయాలనుకుంటే ఒక 5 సంవత్సరాల వరకు, అంటే ఒకేసారి 5 సంవత్సరాలు పెట్టుకోవచ్చు, లేదా డిఫరెంట్ స్పెల్స్లో కూడా పెట్టుకోవచ్చు. ఆ రకంగా మనం కాంపిటెంట్ అథారిటీ నుంచి, అంటే గవర్నమెంటే ఇది కాంపిటెంట్, గవర్నమెంట్ నుంచి మనం పర్మిషన్ తీసుకొని ఈఓఎల్ పెట్టుకొని విదేశాలకు వెళ్ళి కూడా మనం ఉద్యోగం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ నార్మల్ కండిషన్స్లో మాత్రం మనం చేసుకోవడానికి ఉండదన్నమాట. తర్వాత ఎవరైనా ఒక వ్యక్తి ఆల్రెడీ మా సెలవు పెట్టుకున్నాడు, సెలవులోకి వెళ్ళాడు, సెలవులోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ మనకు అవసరం ఉంది ఆ వ్యక్తితోటి, ఆ సెలవు క్యాన్సిల్ చేసుకొని వెనక్కి రమ్మని చెప్పేసి మనం ఆ సంబంధిత అధికారి కూడా ఆదేశాలు జారీ చేసేటువంటి హక్కు ఉంటుంది. నేను సెలవు పెట్టుకున్నాను, ఆల్రెడీ నాకు సెలవు శాంక్షన్ అయింది, ఇంకా నేను రాను అంటానికి లేదు. అత్యవసర పరిస్థితులు ఏర్పడినప్పుడు మనకి కాంపిటెంట్ అథారిటీ రీకాల్ చేయొచ్చు. ఇది మనకి FR 70 ప్రకారం మనం ఒకవేళ సెలవు పెట్టుకున్నా మన ఉన్నతాధికారులు ఎప్పుడన్నా అత్యవసర పరిస్థితి వచ్చింది, మీ సెలవు క్యాన్సిల్ చేస్తున్నాము రమ్మని చెప్పి అన్నప్పుడు మనం సెలవు క్యాన్సిల్ చేసి రావాలి. తర్వాత కొన్ని డిపార్ట్మెంట్స్లో మనకి వెకేషన్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కానీ లేకపోతే జ్యుడిషియల్ డిపార్ట్మెంట్ కానీ ఇలాంటి వాటిల్లో వెకేషన్ డిపార్ట్మెంట్ అంటే వాళ్ళకి సమ్మర్ వెకేషన్ కానీ లేకపోతే దసరా వెకేషన్ కానీ ఇట్లాంటి వెకేషన్స్ ఉంటాయి. ఆ వెకేషన్ డిపార్ట్మెంట్ అంటే ఏంటి అంటే వెకేషన్ డిపార్ట్మెంట్లో 15 రోజుల కంటే హాలిడేస్ ఒక స్పెల్లో కానీ 2 స్పెల్స్లో కానీ 15 డేస్ కంటే కనుక కంటిన్యూస్గా ఎక్కడన్నా మనకి వెకేషన్ ఉండే పని, హాలిడేస్ ఇచ్చేటువంటి డిపార్ట్మెంట్లు వెకేషన్ డిపార్ట్మెంట్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మన స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ అలాగే జ్యుడిషియల్ డిపార్ట్మెంట్లో ఉండేటువంటి కోర్ట్స్ కానీ ఇలాంటి వెకేషన్ డిపార్ట్మెంట్స్లో వాళ్ళకి వెకేషన్ అనేటువంటి సౌకర్యం ఉంటుంది. వాళ్ళకి సంబంధించినటువంటి వెకేషన్ డిపార్ట్మెంట్ అంటే FR 82 ప్రకారం వెకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఈ ఎర్న్ లీవ్లో కానీ లేకపోతే హాఫ్ పే లీవ్లో కానీ కొన్ని రకాలైనటువంటి నిబంధనలు వారి వెకేషన్ డిపార్ట్మెంట్కి సపరేట్గా ఉంటాయి. దాని ప్రకారం వాళ్ళు ఫాలో అవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో వెకేషన్ డిపార్ట్మెంట్స్లో కూడా ఈ వాళ్ళకి మనకైతే సంవత్సరానికి 30 రోజులు 15 రోజులు అలా వస్తుంది. కానీ వాళ్ళకి వచ్చేటప్పటికి సంవత్సరానికి 6 రోజులు మాత్రమే మనకి ఈ ఎర్న్ లీవ్ అనేటువంటి క్రెడిట్ ఇస్తారు. సో ఇట్లా కొన్ని నిబంధనలు వెకేషన్ డిపార్ట్మెంట్ ఆల్రెడీ వాళ్ళు వెకేషను అంటే ఒక్కొక్కసారి వాళ్ళ వెకేషన్ నుంచి కానీ ప్రివెంట్ చేస్తే, సపోజ్ టీచర్స్ ఉన్నారు, వాళ్ళు వెకేషన్ ఉంటుంది సమ్మర్ వెకేషన్, కానీ ఆ టైంలో ఎలక్షన్ డ్యూటీ అని కానీ లేకపోతే ఎన్యూమరేషన్ డ్యూటీ అని కానీ ఇలా వాళ్ళకి ఆర్డర్స్ ఇస్తారు, యు ఆర్ ప్రివెంటెడ్ ఫ్రమ్ యూటిలైజింగ్ ది వెకేషన్ అని చెప్పేసి కనుక వెకేషన్ డిపార్ట్మెంట్లో వాళ్ళకి ప్రివెంట్ చేసి వాళ్ళకి డ్యూటీ కనుక అటెండ్ అవ్వమని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే అప్పుడు మళ్ళీ వాళ్ళ ఆ వెకేషన్ పీరియడ్కి దామాషాగా ప్రపోర్షనేట్గా వాళ్ళకి ఆ ఈఎల్ కూడా క్రెడిట్ చేయడం జరుగుతుంది. సో మనకి వెకేషన్ డిపార్ట్మెంట్లో మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉందన్నమాట. సో ఈ రకంగా మనకి ప్రతి వెకేషన్ డిపార్ట్మెంట్లో ఈఎల్ అనేటువంటిది క్రెడిట్ చేయటం అలాంటి సందర్భాల్లో జరుగుతూ ఉంటుంది. అలాగే మనకి ఈ లీవ్స్ పెట్టుకున్నప్పుడు ఒక్కొక్కసారి లీవ్స్ మనకు మధ్యలో క్యాన్సిల్ చేసుకొని కూడా వచ్చి మనం జాయిన్ అయ్యేటువంటి సౌలభ్యం మనకుంది. సపోజ్ మనం ఒక 1 నెల రోజులు సెలవు పెట్టుకున్నాం, సెలవు పెట్టుకుని వెళ్ళిన తర్వాత మళ్ళీ వచ్చేసి మన పెట్టుకున్న పర్పస్ అయిపోయింది 20 డేస్లోనే, అప్పుడు మళ్ళీ వచ్చి మనం జాయిన్ అవ్వచ్చు. దాన్ని అన్ఎక్స్పైర్డ్ పార్ట్ ఆఫ్ లీవ్ అంటారు. అన్ఎక్స్పైర్డ్ పార్ట్ ఆఫ్ లీవ్
ఆ అన్ఎక్స్పైర్డ్ పార్ట్ ఆఫ్ లీవ్ను కూడా మనం క్యాన్సిల్ చేసుకుంటూ వచ్చి జాయిన్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ రకంగా మనకి వివిధ రకాలైనటువంటి సందర్భాల్లో స్పెషల్ క్యాజువల్ లీవ్తో పాటు మనకి దీంట్లో రకరకాలైనటువంటి లీవ్ రూల్స్లో ప్రశ్నలు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎరన్ లీవ్లో కానీ, లేకపోతే హాఫ్ పే లీవ్లో కానీ, లేకపోతే ఈఓఎల్లో కానీ ఈ రకమైనటువంటివి అనేక రకాలు వస్తాయి. సపోజ్ మనం ఎరన్ లీవ్ తీసుకున్నాం అనుకోండి, ఎరన్ లీవ్లో టెంపరరీ గవర్నమెంట్ సర్వెంట్స్ డెఫినిషన్ అడుగుతాడు. ఓ ఆర్ ది టెంపరరీ గవర్నమెంట్ సర్వెంట్స్ అంటాడు. అన్నప్పుడు మనం వాళ్ళు సర్వీస్ నాట్ రెగ్యులరైజ్డ్ ఎంప్లాయీస్ ఆర్ టెంపరరీ గవర్నమెంట్ సర్వెంట్స్. అలా తర్వాత వాళ్ళ ఎరన్ లీవ్ కెపాసిటీ, ఎర్నింగ్ కెపాసిటీ ఎంత అని అడుగుతాడు. సో టెంపరరీ ఎంప్లాయీస్కి ఎరన్ లీవ్ కెపాసిటీ, ఎర్నింగ్ కెపాసిటీ ఎంత అని అడుగుతాడు. ఒక హాఫ్ ఇయర్కి వచ్చేటప్పటికి వాళ్ళకి 8 days వస్తుంది. రెగ్యులర్ ఎంప్లాయీస్కి వచ్చేటికి 15 days. ఈ రకంగా క్వశ్చన్ రూపంలో మనం లీవ్ ప్రొవిజన్స్ అన్నీ కూడా తెలుసుకున్నట్లయితే మనం డిపార్ట్మెంట్ టెస్ట్లో ఈ ఈఎల్ అనే లీవ్ రూల్స్ అనేటువంటిది అటెంప్ట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సో అలాగే ఎరన్ లీవ్కి సంబంధించి మ్యాక్సిమం క్రెడిట్ ఆఫ్ ఎరన్ లీవ్ అకౌంట్ దట్ మే బి అవైలబుల్ టు ఏ గవర్నమెంట్ సర్వెంట్ అంటాడు. సపోజ్ 120 days, 180 days, 240 days, 300 days అని 4 ఇస్తాడు. ఇచ్చినప్పుడు యాజ్ ఆన్ డేట్ 300 days ఈజ్ ది మ్యాక్సిమం లిమిట్ ఇన్ ది ఎరన్ లీవ్ అకౌంట్. ఫస్ట్ 120 days ఉండేది, తర్వాత దాన్ని 180 days చేశారు, తర్వాత 240 days చేశారు, ఇప్పుడు 300 days చేశారు. సో 4 సందర్భాల్లో ఇప్పుడు మ్యాక్సిమం వచ్చేసి 240 days అనేటువంటిది ఎరన్ లీవ్ అకౌంట్లో క్రెడిట్ ఉంటుంది. తర్వాత ఈ హాఫ్ పే లీవ్ వచ్చేటప్పటికి హాఫ్ పే లీవ్లో అకౌంట్లో మ్యాక్సిమం క్రెడిట్ ఎంత ఉంటుంది అని అడుగుతారు. మ్యాక్సిమం క్రెడిట్ దట్ మే బీ అవైలబుల్ ఇన్ ఏ హాఫ్ పే లీవ్ అకౌంట్ అంటారు. అన్నప్పుడు 180 days, 240 days, 300 days, నో సీలింగ్ అని ఇస్తాడు. 180 days, 240 days, తర్వాత 300 days అండ్ నో లిమిట్ అని ఇస్తాడు. హాఫ్ పే లీవ్ అకౌంట్లో మాత్రం ఎలాంటి లిమిట్ ఉండదు, నో లిమిట్. మనం ఎన్ని ఏళ్ళు సర్వీస్ చేసిన ప్రతి సంవత్సరానికి 20 రోజుల చొప్పున ఎలాంటి లిమిట్ లేకుండా క్రెడిట్ చేస్తారు. 180 days అని ఎందుకు చెప్పామంటే ఆ ఎరన్ లీవ్తో కానీ మరొక లీవ్తో కానీ కలుపుకొని మనం హాఫ్ పే లీవ్ తీసుకునేటప్పుడు 180 days కంటే మించి తీసుకోకూడదని ఒక నిబంధన. ఈ 180 days అనేది చాలా వింటూ ఉంటాం. అలాగే 240 days అంటే ఎట్ ఏ టైం 240 days అనేది ఒకటి ఉంటుంది. 300 days అంటే మ్యాక్సిమం ఎరన్ లీవ్ అకౌంట్లో ఉండే 300 days. ఇవి లీవ్ రూల్స్లో బాగా కనిపించేటువంటి ఫిగర్స్. మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఈ 3 ఫిగర్స్ ఇచ్చి చివర్లో ఏం చేస్తారంటే నన్ ఆఫ్ ది అబోవ్ అని ఇవ్వచ్చు, లేదా నో లిమిట్ అని కూడా ఇవ్వచ్చు. దాన్ని మనం జాగ్రత్తగా గమనించుకొని హాఫ్ పే లీవ్ అకౌంట్లో ఎలాంటి లిమిట్ అనేది ఉండదు. మనం ఎన్ని రోజులు సర్వీస్ చేస్తే అన్ని రోజులు వస్తుంది. కాబట్టి హాఫ్ పే లీవ్లో ఇలాంటివి వస్తాయి. తర్వాత హాఫ్ పే లీవ్ కెన్ బి అవైల్డ్ ఆన్ మెడికల్ గ్రౌండ్స్, ఆన్ ప్రైవేట్ అఫైర్స్, ఆన్ అఫిషియల్ డ్యూటీ, ఆన్ డ్యూరింగ్ ది పీరియడ్ ఆఫ్ సస్పెన్షన్ అంటాడు. అన్నప్పుడు ఏంటంటే మనం మెడికల్ గ్రౌండ్స్లో ఉపయోగించుకోవచ్చు, అలాగే పర్సనల్ గ్రౌండ్స్లో కూడా ఉపయోగించుకోవచ్చు. ఇక్కడ ముఖ్యమైనటువంటి ఇంకో విషయం ఏంటంటే ఒక ఎంప్లాయీ సస్పెన్షన్లో ఉన్నప్పుడు మాత్రం ఎలాంటి లీవ్స్ శాంక్షన్ చేయరు. సస్పెన్షన్ పీరియడ్లో ఎలాంటి లీవ్ శాంక్షన్ చేయరు. అలాగే సస్పెన్షన్ పీరియడ్లో ఒకవేళ ఇంక్రిమెంట్ డ్యూ ఉంటే ఇంక్రిమెంట్ ఇవ్వరు. ఈ లీవ్ రూల్స్లో వచ్చేటికి ఇలాంటి క్వశ్చన్ కూడా వేస్తాడు. వెన్ అన్ ఎంప్లాయీ ఈజ్ అండర్ సస్పెన్షన్ ఈజ్ ఎంటైటిల్డ్ టు అని పెట్టి ఎరన్ లీవ్, హాఫ్ పే లీవ్, కమ్యూటెడ్ లీవ్, నన్ ఆఫ్ ది అబౌవ్ అంటాడు. అన్నప్పుడు ఏంటంటే వాళ్ళకి సస్పెన్షన్లో ఉన్నప్పుడు ఎలాంటి లీవ్స్ శాంక్షన్ చేయం. క్యాజువల్ లీవ్ కానీ, లేకపోతే హాఫ్ పే లీవ్ కానీ, ఎరన్ లీవ్ కానీ ఇలాంటివి ఏవి శాంక్షన్ చేయడానికి అవకాశం లేదు. ఓన్లీ సస్పెండ్ అయినప్పుడు సబ్సిస్టెన్స్ ఎలవెన్స్ అని వాళ్ళు బతకటానికి కొంత ఎలవెన్స్ ఇస్తాం మనం. ఆ ఎలవెన్స్కి మాత్రమే ఎలిజిబుల్ తప్ప మిగిలిన వాటికి కూడా ఎలిజిబిలిటీ లేదు. తర్వాత ఈ లీవ్ రూల్స్లో వచ్చేవాడికి లీవ్ ట్రావెల్ కన్సెషన్ ఎల్టీసీ రూల్స్ అని కొన్ని ఉన్నాయి. ఈ ఎల్టీసీ రూల్స్ అనేటువంటివి మనకి ఎంప్లాయీస్ అందరూ ఉపయోగించుకోవచ్చు. మనకి దాన్ని ఒక బ్లాక్ పీరియడ్ అంటారు. ఒక 4 yearsని ఒక బ్లాక్ పీరియడ్ అంటారు. ఒక 4 yearsలో మనకి హోమ్ టౌన్ అని ఇస్తాడు. మనం ఎస్ఆర్లో మా సొంత ఊరు స్వగ్రామం ఈ ఊరని డిక్లేర్ చేస్తాం. సో ఒక బ్లాక్ పీరియడ్ ఆఫ్ 4 yearsలో హోమ్ టౌన్ అలౌ చేస్తాడు. అప్పుడు మనము మన భార్య పిల్లలతో హోమ్ టౌన్కి వెళ్ళి రావచ్చు. అప్పుడు ఏదైనా సెలవు శాంక్షన్ చేయించుకొని సిఎల్ కానీ ఈఎల్ కానీ ఏదో ఒకటి శాంక్షన్ చేయించుకొని మనం వెళ్ళినట్లయితే మనం ఆ ఊరు వెళ్ళి రావడానికి మనకి ఎలిజిబిలిటీ ప్రకారం టీఏ రూల్స్లో ఉన్నటువంటి ఎలిజిబిలిటీ ప్రకారం మనకి ఈ ఎల్టీసీలో
రాను పోను అయినటువంటి బస్ ఛార్జీలు, రైలు ఛార్జీలు, లేకపోతే ఎలిజిబిలిటీ ప్రకారం విమాన ఛార్జీలు ఏమైనా ఉంటే ఇస్తారు. అలాగే మరొక 4 years బ్లాక్ పీరియడ్లో టు ఎనీవేరే ఇస్తాడనమాట. అంటే మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ ప్రదేశానికైనా వెళ్ళొచ్చు. మనం ఏదన్నా మనం చూడవలసినటువంటి ప్లేసెస్, మన ఇష్టం వచ్చిన ప్లేస్ మనం డిసైడ్ చేసుకుని వెళ్ళొచ్చు. తిరుపతి వెళ్ళొచ్చు, శ్రీకాకుళం వెళ్ళొచ్చు, లేకపోతే శ్రీశైలం వెళ్ళొచ్చు. అలా వెళ్ళినప్పుడు కూడా మనకేంటంటే ఎల్టీసీ ఇస్తాడు. ఎల్టీసీ, లీవ్ ట్రావెల్ కన్సెషన్. దీంట్లో ఏంటంటే మన ఫ్యామిలీకి, మన డిపెండెంట్ చిల్డ్రన్కి, మన పేరెంట్స్కి, వీళ్ళందరికీ కూడా రాను పోను మనకి ప్రయాణ ఛార్జీలు అనేటువంటి చెల్లించడం జరుగుతుంది. అయితే ఒక ఎంప్లాయీ కనుక సస్పెన్షన్లో ఉన్నప్పుడు ఎల్టీసీ అప్లై చేసుకుంటే ఆ ఎల్టీసీ పర్మిషన్ ఇస్తాం, కానీ ఆ ఎంప్లాయీ వరకు ఎల్టీసీ ఛార్జెస్ రావు, మళ్ళీ ఫ్యామిలీకి ఇస్తారు. ఈ క్వశ్చన్ కొన్ని సందర్భాల్లో మనకి ఎగ్జామినేషన్స్లో అడుగుతుంటాడు. వెన్ ఎన్ ఎంప్లాయీ ఈజ్ అండర్ సస్పెన్షన్, హిజ్ ఫ్యామిలీ ఈజ్ ఎంటైటిల్డ్ ఫర్ ఎల్టీసీ ఆర్ నాట్ అంటాడు. హిజ్ ఫ్యామిలీ ఈజ్ ఎంటైటిల్డ్ ఫర్ ఎల్టీసీ ఆర్ నాట్. ఫ్యామిలీ ఈజ్ నాట్ ఎంటైటిల్డ్, ఫ్యామిలీ ఈజ్ ఎంటైటిల్డ్, నో ప్రొవిజన్స్, సస్పెండెడ్ ఎంప్లాయీ ఈజ్ ఓన్లీ ఎంటైటిల్డ్ అని 4 రకాలుగా ఇస్తాడు. డిపార్ట్మెంట్ టెస్ట్లో ఇలాంటి క్వశ్చన్స్ వస్తుంటాయి. మనం ఏం చేస్తామంటే ఫ్యామిలీకి లేదు, ఓన్లీ సస్పెండెడ్ ఎంప్లాయీ ఎలిజిబుల్ అనుకుంటాం. కానీ సస్పెండెడ్ ఎంప్లాయీకి మాత్రమే ఎలిజిబిలిటీ లేదు. ఆయన భార్య, పిల్లలు, మా పేరెంట్స్ తోటి వెళ్ళాడు అనుకోండి, ఒక సస్పెండ్ ఎంప్లాయీని పక్కన పెట్టి పేరెంట్స్కి, పిల్లలకి అందరికీ ఎల్టీసీ ఛార్జెస్ ఇస్తారు. సో ఎల్టీసీ అనేటువంటి నియమ లీవ్ ట్రావెల్ కన్సెషన్, ఇది మనం ఈఎల్ అయినా పెట్టుకోవచ్చు, సిఎల్ అయినా పెట్టుకోవచ్చు, లేకపోతే 2 పబ్లిక్ హాలిడేస్ ఉపయోగించుకుంటూ ఏదైనా సిఎల్ కానీ ఈఎల్ కానీ పెట్టుకోవాలి. కంప్లీట్గా పబ్లిక్ హాలిడేస్లో ఎల్టీసీకి వెళ్తానంటే కూడా ఇవ్వరు. ఇది ఒక ప్రొవిజన్ ఉంది. When an employee is availed LTC, he should apply either casual leave or errand leave or half pay leave or CL or public holidays in conjunction with other holidays. సో ఏదైనా ఒక 2 రోజులు 4 రోజులు పబ్లిక్ హాలిడేస్ వచ్చినప్పుడు 1 రోజు 2 రోజులు సిఎల్ పెట్టుకొని 6 రోజులు మనం అవైల్ చేసుకోవచ్చు. అదే రకంగా ఒక గవర్నమెంట్ ఎంప్లాయీకి ఎంటైర్ సర్వీస్లో ఒక్కసారి త్రూ అవుట్ ఇండియా ఎక్కడికైనా సరే ఎల్టీసీ మీద వెళ్ళేటువంటి అవకాశం ప్రభుత్వం కల్పించింది. త్రూ అవుట్ ఇండియా మొత్తం మీద మనం ఎక్కడికైనా, మిగిలిన సందర్భాల్లో 4 ఏళ్ళకి ఒకసారి స్టేట్లో ఎన్నిసార్లు అయినా వెళ్ళొచ్చు, కానీ ఎంటైర్ సర్వీస్లో ఒకసారి త్రూ అవుట్ ఇండియా మనం ఎక్కడికైనా వెళ్ళొచ్చు. దానికి మ్యాక్సిమం లిమిట్ 12,000 రూపాయలు పెట్టారు. అంటే మన రైలు ఛార్జీలు కానీ, బస్సు ఛార్జీలు కానీ, విమాన ఛార్జీలు ఏవైనా సరే మనకి ఎలిజిబిలిటీ ప్రకారం వెళ్ళొచ్చు. దానికి ఆ మ్యాక్సిమం లిమిట్ 12,000 అనేది ఉంది. దాన్ని మించకుండా మనం ఎల్టీసీని క్లెయిమ్ చేసుకోవచ్చు. ఒకవేళ మించి క్లెయిమ్ చేసుకుంటే ఆ 12,000 రూపాయలు లిమిట్ చేసి మనకి ఎల్టీసీ క్లెయిమ్ అనేటువంటిది పేమెంట్ చేయడం జరుగుతుంది. ఏదైనా సరే మనం ఎల్టీసీలో వెళ్ళేటప్పుడు ఏంటంటే మనకి ఎలిజిబిలిటీ క్లాస్ అనేది ఒకటి ఉంటుంది. టీఏ రూల్స్లో గవర్నమెంట్ ఎంప్లాయీస్ని 3 గ్రేడ్లుగా విభజించారు. గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 అని. వాళ్ళకుండే టైం స్కేల్ని బట్టి ఎంప్లాయీస్ని గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 ఉంటుంది. ఆ గ్రేడ్ 1 ఎంప్లాయీస్కి ఒక ఎలిజిబిలిటీ ఉంటుంది, ట్రావెల్ సిస్టమ్. గ్రేడ్ 2 ఎంప్లాయీస్కి ఒక ఎలిజిబిలిటీ, గ్రేడ్ 3 ఎంప్లాయీకి ఒక ఎలిజిబిలిటీ ఉంటుంది. సో ఇలా ఉన్నప్పుడు గ్రేడ్ 3 ఎంప్లాయీస్ ఉన్నారు, ఒక ట్రైన్లో వెళ్తుంటే వాళ్ళు స్లీపర్ క్లాస్లోనే వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుంది. గ్రేడ్ 2 ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళకి 3rd ఏసీలో ఎలిజిబిలిటీ ఉంటుంది. గ్రేడ్ 1 ఎంప్లాయీస్కి 1st ఏసీలో ఉంటుంది, ఫ్లైట్లో కూడా ఉంటుంది. ఈ రకంగా మన క్యాడర్ని బట్టి మనకి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఆ క్యాడర్ ప్రకారం మనం ఎల్టీసీ పెట్టుకొని వెళ్ళినప్పుడు మనకు ఆ క్యాడర్లో ఎంతవరకు ఎలిజిబిలిటీ ఉందో అంతవరకు పేమెంట్ ఇస్తారు. సపోజ్ మనకి స్లీపర్ క్లాస్లోనే ఎలిజిబిలిటీ ఉంది, మనం 3rd ఏసీనో 1st ఏసీనో బుక్ చేసుకొని వెళ్ళామనుకోండి, అప్పుడు మన స్లీపర్ క్లాస్ రేట్స్కి ఆ క్లెయిమ్ని లిమిట్ చేస్తూ పేమెంట్ చేయాలి. అంతేగాని నువ్వు ఎలిజిబిలిటీ క్లెయిమ్లో దాటి ప్రయాణం చేశావు కాబట్టి ఇవ్వమనకూడదు. సో దీనికి ఏంటంటే, ఒకవేళ మనం ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉంది, ఏపీటీడీసీ, ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్, దాని ద్వారా కనుక ఆ బస్సులో కనుక ప్రయాణిస్తే మనకు పూర్తి మొత్తం వస్తుందన్నమాట. అవి ఏసీ బస్సెస్ ఉంటాయి. దానిలో గ్రేడ్ 3 ఎంప్లాయీలు, గ్రేడ్ 1 ఎంప్లాయీలు ఎవరైనా ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉన్నటువంటి ఫెసిలిటీని కనుక అవైల్ చేసుకొని ఎల్టీసీలో వెళ్తే వాళ్ళు ఎంత ఛార్జ్ చేస్తారో అంతే అమౌంట్ కూడా మనకి ఎలిజిబిలిటీ అనేటువంటిది వస్తుందన్నమాట. సో ఈ రకంగా మనకి లీవ్ రూల్స్లో లీవ్ ట్రావెల్ కన్సెషన్ ఎల్టీసీ అనేది కూడా ఒక ఫెసిలిటీ ఉంది. ఆ ఎల్టీసీ మీద కూడా మనకి డిపార్ట్మెంట్ టెస్ట్లో 2-3 ప్రశ్నలు అప్పుడప్పుడు ఇస్తున్నటువంటి సందర్భం ఉంది. కాబట్టి మీతో నేను ఈ ఎల్టీసీ ఫెసిలిటీ కూడా షేర్ చేయడం జరిగింది. సో వివిధ రకాలైనటువంటి సెలవుల్లో ఎరన్ లీవ్, హాఫ్ పే లీవ్, కమిటెడ్ లీవ్, అలాగే ఎక్స్ట్రాఆర్డినరీ లీవ్, స్పెషల్ డిజబిలిటీ లీవ్, హాస్పిటల్ లీవ్, మెటర్నిటీ లీవ్, చైల్డ్ కేర్ లీవ్, అలాగే స్పెషల్ క్యాజువల్ లీవ్ అండ్
లీవ్ ట్రావెల్ కన్సెషన్. ఈ రకమైనటువంటి ఇన్ని రకాలైనటువంటి సౌకర్యాలతో మనం ఏపీ లీవ్ రూల్స్ని ఉపయోగించుకునేటువంటి అవకాశం ఉంటుంది.